నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో వాలంటీర్ వార్, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. నేటి నుంచి ఏపీలో కూటమి ఉమ్మడి ప్రచారం. తణుకులో చంద్రబాబు పవన్ రోడ్ షో. నేటి నుంచి 5 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. కేజ్రీవాల్ అరెస్టుపై సుప్రీంలో సవాల్. నేడు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయనున్నాం. రసవత్తరంగా మహారాష్ట్ర రాజకీయం. బీజేపీకి రాజ్ ఠాక్రే మద్దతు. ఏపీ లోక్సభ శాసనసభ అభ్యర్థుల రెండో జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. విశాఖపట్నం లోక్సభ అభ్యర్థిగా పులుసు సత్యనారాయణ రెడ్డి, అనకాపల్లి లోక్సభ అభ్యర్థిగా వేగి వెంకటేష్, ఏలూరు లోక్సభకు కావూరి లావణ్య, నరసరావుపేటకు గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్, నెల్లూరుకు కొప్పుల రాజు, తిరుపతికి చింతామోహన్ పేర్లను ప్రకటించింది. టెక్కలి శాసనసభ అభ్యర్థిగా కిల్లి కృపారాణి, భీమిలి అభ్యర్థిగా అడ్డాల వెంకటవర్మరాజు, విశాఖ సౌత్ అభ్యర్థిగా వాసుపల్లి సంతోష్, గాజువాక అభ్యర్థిగా లక్కరాజు రామారావు పేర్లను ప్రకటించింది ఏఐసీసీ. అరకు అభ్యర్థిగా శెట్టి గంగాధరస్వామి, నర్సీపట్నం అభ్యర్థిగా శ్రీరామ్మూర్తి, గోపాలపురం అభ్యర్థిగా మార్టిన్ లూథర్లను ప్రకటించింది. ఎర్రగొండపాలెం నుంచి అజితారావు, పర్చూరు నుంచి నల్లజర్ల శివ శ్రీలక్ష్మి జ్యోతి, సంతనూతలపాడు నుంచి విజేష్ రాజ్, గంగాధర నెల్లూరు నుంచి రమేష్ బాబు, పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబు పోటీ చేయనున్నారు. సీట్ల సర్దుబాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమిలో సీట్ల సర్దుబాటు చాలా వరకు పూర్తయిందని పేర్కొన్నారు. ఏకపక్షంగా ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో సీట్లు దక్కని నేతల నుంచి అసంతృప్తి వెలువడుతోంది. ఇటు టీడీపీలోనూ అటు జనసేనలోనూ ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. సీట్లు కేటాయింపులు పూర్తయినా పలు చోట్ల అభ్యర్థులను మార్చాలని, తమ పార్టీకే సీటు ఇవ్వాలని నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. మాది ఎలక్షన్ సూపర్ 6 క్యాన్సిల్ చేసేసాం, చేసి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో చేస్తున్నారు అని ఈనాడుది వీళ్ళు వేసేసారు. ఇమ్మీడియట్ తాజా వార్త అంటే వీళ్ళు ఎంత ఇదైపోయారు, నిరస్సులు అయిపోయారంటే నాకు అర్థం కావడం లేదు. ఇన్ని జరుగుతున్నాయంటే ఇంకా ప్రజలు మభ్య పెట్టేదని ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా ఒకటి చేస్తే నా పేరుతో ఒకసారి ఒక లెటర్ రాసేసారు. బీజేపీతో పొత్తు తాత్కాలికం, వాళ్ళు పోలవరం ఇవ్వరు, అమరావతి ఇవ్వరు, కాబట్టి ఈ పొత్తు ఉండదు. పురంధేశ్వరి రాజీనామా చేసింది. ఇవి వీళ్ళు వేసే వార్తలు. ఇంకొక వార్త కూడా మా ఇద్దరికి ఎదురు రాశారు. పవన్ కళ్యాణ్ది, నాది, ఇవన్నీ ఒక అలవాటు చేసుకున్నారు. 420s అన్నీ పేటీఎం బ్యాచ్ పెట్టుకున్నారు. ఈ రెండు తప్పుడు పనులు చేస్తున్నారు. రాజకీయాల్లో నాలాంటి వాడు ఇవన్నీ చూస్తున్నా అంటే బాధ, ఆవేదన, ఓసారి ఆవేశం కూడా వస్తుంది. ఓడిపోతామని భయం ఉంది. ఓడిపోతామంటే మళ్ళా తగులుకోకుండా ఉండడానికి ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తామంటే కనబడొస్తా ఉంది. లేకపోతే అవసరం లేదు. దీన్ని బట్టి చూస్తే అన్ని వర్గాల్లో ఇప్పుడు కనపడేదంతా టీజరే చూశారు. రియల్ సినిమా ఇంక రాబోతుంది. డే బై డే మీరే చూడబోతున్నారు. అది వాళ్ళకి అర్థమైపోయింది సీన్ అంతా. ఎంత దినానికి 1400 బస్సులు పెట్టిన సందర్భం ఎక్కడన్నా ఉందే మీకు? ఎవ్రీడే 10 కోట్లు 15 కోట్లు బిర్యానీ, లేకుంటే క్వార్టర్ బాటిల్, లేకుంటే హాఫ్ బాటిల్, లేకపోతే వాళ్ళకందరికీ ఫ్రీ బస్సులు. అంటే ఇంత డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నావు అంటే ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు? కామన్ మ్యాన్కి అర్థం కదా. ఎక్కడి నుంచి వస్తుంది? నేను వ్యవసాయం చేసావా, వ్యాపారం చేసావా, ఎక్కడ సంపాదించావు డబ్బులు? సంపాదించి ఎక్కడ ఖర్చు పెడుతున్నావు? ఈ సిద్ధం అంటూ తిరుగుతూ ఇవన్నీ చేసి నీళ్లు ఇవ్వకుండా మభ్యపెట్టే, ఇంకా పోలీసుల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్లు పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రెషర్ మౌంటప్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ క్లియర్.
ఏది పనిచేయదు. మీరే చూడబోతున్నారు రేపటి నుంచి. డబ్బులు బంధం నుంచి బయట వస్తారు, వీళ్ళ రౌడీజం నుంచి బయట వస్తారు. ప్రజలు ఒకటి అయిన తర్వాత వీళ్ళు పారిపోతారు. గుర్తుపెట్టుకోండి. వీళ్ళ బుకాయింపులు, వీళ్ళ బెదిరింపులు, భయభ్రాంతులు చేయడం ఒక స్టేజ్ వరకే. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈరోజు మీరు ఎన్నికలు వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు, సెక్షన్ బై సెక్షన్ ముందుకు వస్తున్నారు. నేను ఇంకోటి కూడా అప్పీల్ చేస్తున్నా, చాలామంది ముందుకు వస్తున్నారు, ఇప్పటికే వచ్చారు. ప్రతి ఒక్కరూ రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఇంటి పైన కూడా ఈ కూటమి జెండాలు కట్టాల్సిన అవసరం ఉంది. మేము పిలిస్తే మీరు రావడం కాదు, వాలంటరీగా స్వచ్ఛందంగా మీరే వచ్చి మమ్మల్ని నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ భద్రత కోసరం, మీ భవిష్యత్తు కోసరం, మీ పిల్లల భవిష్యత్తు కోసరం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం మేము చేసే పోరాటం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఆ కాంట్రిబ్యూషన్ అనేది మీరు రాలేకపోతే ఆర్థికంగా చేస్తారా, వచ్చి ఆర్థికంగా హెల్ప్ చేస్తారా? ఒక నెల ఇక్కడే ఉండి ఈరోజు రాష్ట్రంలో నష్టపోని వర్గం అంటూ లేదు, నష్టపోని వ్యక్తి కూడా లేడు. నేను చూస్తే చాలా భయంకరంగా ఎవరైనా పాపం 10 రూపాయలు ఎప్పుడన్నా ఎలక్షన్లో ఇచ్చేవాడు కూడా ఈసారి ఇవ్వలేని స్థాయికి వెళ్ళిపోయారు. అంటే దానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఇతను చేసే దౌర్జన్యం, అరాచకాలు. రెండోది, ఈ రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి బాగుపడ్డాడు, 5 కోట్ల మంది నష్టపోయారు. 5 కోట్లలో ఇతను ఒక్కడే తప్ప ఎవ్వరికి లాభం రాలేదు. జెన్యున్గా న్యాయపరంగా జరిగే ఇష్యూస్ కూడా జరగలేదు. అది వ్యాపారం కావచ్చు, కాలేజీలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న షాపులు కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, అన్ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ నష్టపోయారు. ఆ పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఏదేమైనా ఎవ్వరు కూడా నమ్మకాన్ని మళ్ళీ మనం రీకూప్ అవుతాం, ఇది బాధ్యత. రైట్ డైరెక్షన్లో దేశం అంతా ముందుకు పోతా ఉంటే పాజిటివ్గా, అగ్రెసివ్గా దేశాన్ని ముందు తీసుకుపోయే సమయంలో మన రాష్ట్రం రివర్స్ గేర్లో రివర్స్ తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేద్దామనుకున్న చంద్రబాబు నేడు వారిపై కళ్లబొల్లి ప్రేమ వలకపోస్తున్నాడని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు కుటీల వాగ్దానాలను ఎవ్వరూ నమ్మరు, ప్రజల్లో తిరుగుబాటు రావడంతోనే ప్రజలు యూటర్న్ తీసుకున్నాడు చంద్రబాబు అని పేర్కొన్నారు. సేవ కోసం పనిచేసే వాలంటీర్లు చంద్రబాబు గాలానికి పడరు, బూటకపు మాటలు, నయవంచనకు ప్రతిరూపం చంద్రబాబు అని ఆయన విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కొత్తగా వాలంటీర్లకు 10,000 జీతం పెంచుతామని కొత్త ఎర వేస్తున్నాడని విమర్శించారు. వాలంటీర్ల ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ వారి వ్యక్తిత్వాన్ని, సహనాన్ని హసనం చేసిన చంద్రబాబు ఇప్పుడు నీతి వాక్యాలు చెబుతున్నాడన్నారు. నయవంచనకి మారుపేరైనటువంటి నారా చంద్రబాబు నాయుడు కొత్తగా వివిధ కులాలకి గేలాలేయటం అయిపోయింది, వాళ్ళని వాడుకుని వదిలేయటం, మోసం చేయటం అయిపోయింది. రాష్ట్ర ప్రజలకి గాలం వేయటం, వాళ్ళని వాడుకోవటం, విసిరిపారేయటం అయిపోయింది. ఇవాళ కొత్తగా వాలంటీర్లకు కూడా గేలం వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. గేలానికి ఎర్రేం పెడుతున్నాడు అంటే, వాలంటీర్లకి నా ప్రభుత్వం రాగానే 10,000 రూపాయలు ఆన్రోర్యం చేస్తాను, 5,000 రూపాయలదని చెప్పాను. ఎవరయ్యా ఈ చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు చేస్తానన్నదంటే, గడిచిన 4.5 సంవత్సరాలుగా ఈ వాలంటీర్లని మానసికంగా క్షోభకు గురి చేసి వారి మీద మీరు బాంబే రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలను అమ్ముతారని, మగవాళ్ళు ఇంట్లో లేకుండా తలుపులు కొట్టి ఆడవాళ్ళని లొంగ తీసుకుంటారు, మోసం చేస్తారు అని చెప్పని, వాలంటీర్ల వ్యవస్థని ఆపేయండి, వాళ్ళ సేవలు నిలుపుదల చేయండి అని చెప్పని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నువ్వు లేకపోతే మీ దత్తపుత్రుడు లేకపోతే ఇంకొకళ్ళు డబ్బులకు అమ్ముడు పోతారేమో కానీ వాళ్ళ వాలంటీర్లు అనేవాళ్ళు డబ్బుకు అమ్ముడుపోయే రకాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని సిద్ధార్థనాథ్ సింగ్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ప్రభుత్వం మరింత కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పడడానికి కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని చెప్పారు. రాజధానిగా అమరావతి నిర్మాణం కూడా పూర్తవుతుందని సిద్ధార్థనాథ్ సింగ్ తెలిపారు. రాజధాని నిర్మాణపు పనులు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే శరవేగంగా జరుగుతాయని ఆయన హామీ ఇచ్చారు. పోలవరం నిర్మాణం పూర్తి చేసే బాధ్యతను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. Has not become the capital. It is the commitment of BJP along with the alliance partner and TDP that Amravati will be delivered in coming next 5 years.
Polavaram project will be delivered in next 5 years. The alliance, TDP-led alliance in Andhra Pradesh and the NDA at center will ensure that the Polavaram project is delivered, are being created. Visakhapatnam steel plant will be sold. Where is disinvestment happening? Visakhapatnam is not there for disinvestment. I am going to Kamni Ji's for opening of his office. Many other offices have been opened and everybody is working. I think you should stop and you should not go for rumors. Amravati. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పీసీసీ ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటున్నట్లు మనసులో మాట బయటపెట్టారు. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నానన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ పదవిని చాలా మంది కోరుకుంటారని అన్నారు. ఏ వర్గానికి బాధ్యతలు ఇవ్వాలి అనేది పార్టీ నిర్ణయం అన్నారు. స్వాతంత్ర ఉద్యమం నుంచి మొదలుకుంటే ఎక్కడ కూడా ఇప్పుడు మాట్లాడుతున్న ఏతులు నరుకుతున్న బీజేపీ నాయకులు ఆ రోజు ఎవరు కూడా లేరు, పుట్టలే ఎవరు కూడా. దేశ ప్రజలకు అందరూ కూడా తెలుసు ఇది వాళ్ళ త్యాగాల కుటుంబం అని. రాహుల్ గాంధీ గారి కుటుంబము త్యాగాల కుటుంబం, బీజేపీ పదవీ కుటుంబం. ఎక్కడైనా ఆస్తులు దారాదత్తం చేసిర్రు, ఉన్న ఆస్తులన్నీ కూడా దేశ ప్రజలు అంకితం చేసిర్రు అని ఆనాటి మహాత్మా గాంధీ, ఆనాటి నెహ్రూ, మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు నెహ్రూ గారు, వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు, ఇది ఒక చరిత్ర ఇదంతా కూడా. కాబట్టి ఇదందరం కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇదంతా కూడా అధికారం కావాలనుకుంటే ఎన్నో జిమ్మికులు చేయొచ్చు, కానీ జిమ్మికులతో రాజ్యాధికారం చేయాలనే తపన, ఆలోచన రాహుల్ గాంధీ గారికి ఉండదు. అలాంటి పుట్టుక రాహుల్ గాంధీ గారిది కాదు. జిమ్మిలతో అధికారం ఎక్కాలి, ఏదో రకంగా పీట మీద కూర్చోవాలనే ఒక తత్వము. బీజేపీపై జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్రోద్యమంలో బీజేపీ పాత్ర లేదన్నారు. కాంగ్రెస్ది త్యాగాల కుటుంబం అయితే బీజేపీది పదవుల కుటుంబం అన్నారు. అధికారం కోసం జిమ్మిక్కులు చేయాల్సిన అవసరం కాంగ్రెస్కు, రాహుల్ గాంధీకి లేదన్నారు. జిమ్మిక్కులను నమ్ముతున్నది ఆర్ఎస్ఎస్, బీజేపీలదే అన్నారు జగ్గారెడ్డి. ప్రెసిడెంట్గా నేను కోరుకోవడం కొత్త కాదు, నేను అడగడం కొత్త కాదు. నేను ప్రతి సెకండ్ కూడా ఎప్పుడు అవకాశం దొరికినా, అంటే మా కాంగ్రెస్ పార్టీలో బీసీలు, ఎస్టీలు ఈక్వేషన్ కూడా ఉంది, ఎస్సీలు. ఆ ఈక్వేషన్ బీసీ ఎస్సీల ఈక్వేషన్ అయితే హ్యాపీ. ఆ పరిధి దాటి ఇంకెవరికన్నా అదర్ క్యాస్ట్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు రెడ్డి సామాజిక వర్గం చాలామంది సీనియర్ నాయకులు కూడా అడుగుతారు, కోరుకుంటారు. అందులో నేను ఒకరిని కోరుకునే దాంట్లో పీసీసీ ప్రెసిడెంట్గా. సమయం ఉంది, ఇప్పుడు తొందరలో ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు, పీసీసీ గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడేం తొందరగా చేయాల్సినంత అవసరం లేదు అనేది అధిష్టానం తెలుసు. అది సంవత్సరానికా ఇంకా సంవత్సరంన్నరకా ఇంకా టైం ఉంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికార పార్టీపై విమర్శలు కురిపించారు. 4 నెలలు గడిచినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలేవి అమలు చేయడం లేదన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు హెల్త్ పాలసీ రూపొందించి వారికి కార్పొరేట్ వైద్యం అందించాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని తెస్తామన్న కాంగ్రెస్ తమ హామీని నిలబెట్టుకోవాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయాలని చెప్పి కొత్తగా వచ్చిన ప్రభుత్వం అధికారంలో రావడానికి మరి ఉద్యోగుల విషయంలో చాలా హామీలు ఇవ్వడం జరిగింది. మరి 4 నెలలు గడిచిపోయింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి. ఇక 100 రోజుల తర్వాత ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తామంటుంది. సరే, ఏది చేసినా ఉద్యోగుల సమస్యలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి రేపటి నుంచే కార్యాచరణ వాళ్ళకు ఒక్కొక్కటి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా హెల్త్ కార్డ్స్ విషయంలో మేము కొన్ని చేసినా ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఒక మంచి పాలసీ తెస్తామన్నారు. మరి ఇప్పటివరకు కూడా హెల్త్ పాలసీ పైన, హెల్త్ కార్డ్స్ పైన, హెల్త్ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు కూడా ముడిపడిందే కనుక వాటిని వెంటనే కార్పొరేట్ వైద్యం చేయించేటట్లు వారికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలా. పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి
ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీస్తామని చెప్పడం జరిగింది కనుక వాటిపై కూడా కార్యాచరణ సిద్ధం చేయాలి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూకుడు పెంచాయి. తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో విజయం సాధిస్తామని కమలనాథులు చెబుతున్నారు. అందుకోసం పకడ్బందీగా ప్రచారం వ్యూహాన్ని రూపొందించారు. ప్రచార ఇన్ఛార్జీలుగా పార్లమెంటు ప్రభారీలను రాష్ట్ర కమిటీ నియమించింది. ఆర్భాటంగా ప్రకటించిన పార్లమెంటు ప్రభారీలు, కన్వీనర్లతో పాటు పార్టీ ముఖ్య నేతలు ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలన్నా, మోడీ మూడోసారి ప్రధాని కావాలన్నా ఈ ఎలక్షన్ ఎంతో కీలకం. అందుకే ప్రజల్లో ఇతర పార్టీలపై ఉన్న వ్యతిరేకతను వెంటనే క్యాష్ చేసుకోవాలనుకుంది. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దని, ఇబ్బంది ఎదురైనా సమన్వయం కోసం ఇన్ఛార్జీలు, ప్రభారీలను నియమించింది. అయినా సమస్యలు సద్గుమణగకపోగా మరింత పెరుగుతున్నాయి. పాత కొత్త నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో శ్రేణులు ఉత్సాహంగా పార్టీ యాక్టివిటీలో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. ఆయా పార్లమెంటు సెగ్మెంట్లలో అభ్యర్థులు తప్పితే ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు చెప్పుకోదగినన్ని కార్యక్రమాలు పార్టీ శ్రేణులు చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలున్నాయి. ప్రతి లోక్సభ స్థానానికి పార్టీ ఒక్కో కీలక నేతను ఇన్ఛార్జిగా నియమించింది. అలాగే 17 స్థానాలకు 17 మంది ప్రభారీలను నియమించింది. కాగా కీలక బాధ్యతలు ఇన్ఛార్జీలపై ఉంది. నియమించిన కొత్తలో కాస్త హడావుడి చేసిన నేతలు ఆ తర్వాత కాస్త సైలెంట్ అయ్యారనే టాక్ వినిపిస్తుంది. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఈటెల రాజేందర్కు పార్లమెంట్ ఇన్ఛార్జితో పాటు ఇతర ముఖ్య నేతలు ఎవరూ సహకరించడం లేదు. ఈటెల రాజేందర్ మల్కాజ్గిరిలో ఒంటరి పోరు చేస్తున్నారు. స్థానిక నాయకులు కూడా ప్రచారంలో అంతంత మాత్రంగానే పాల్గొంటున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిస్థితి మరీ ఘోరంగా మారింది. అభ్యర్థికి నేతలెవరూ సపోర్ట్ చేయడం లేదు. దీంతో పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి అభయ్ పటేల్ రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే రాజాసింగ్తో ఆయన చర్చించారు. మాధవి లతకు సపోర్టు చేయాలని కోరినట్లు సమాచారం. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి విషయంలో రాజాసింగ్ ఆది నుంచి అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అభయ్ పటేల్ రాజాసింగ్తో భేటీ అయినట్లు తెలుస్తోంది. బీజేపీలోకి కొత్తగా వచ్చి పార్లమెంటు టికెట్లు దక్కించుకున్న అభ్యర్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జహీరాబాద్ నుంచి పోటీ చేస్తున్న బీబీ పాటిల్, నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తున్న భరత్, నల్గొండ నుంచి పోటీ చేస్తున్న సైదిరెడ్డి, ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తున్న నాగేష్, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, వరంగల్ నుంచి ఆరూరి రమేష్ వీళ్ళందరూ ఇతర పార్టీల నుంచి చివరి నిమిషంలో వచ్చి సీటు దక్కించుకున్నవారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వీరికి పాత బీజేపీ క్యాడర్ నుంచి ఎలాంటి సహకారం అందడం లేదంటున్నారు. బీజేపీలో ఎప్పటి నుంచో పాతుకుపోయిన జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు ప్రభారీలు, కన్వీనర్లు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు అభ్యర్థులు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ అధిష్టానం నేరుగా జోక్యం చేసుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అందుకోసం అభ్యర్థితో పాటు పార్టీ సీనియర్ నేతలతో సమన్వయకర్తల సమావేశాలు పార్లమెంట్ పరిధిలో నిర్వహిస్తోంది. ఇతర పార్లమెంట్ సెగ్మెంట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అలాంటి సెగ్మెంట్లపై ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికైనా ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు అభ్యర్థులకు సహకరిస్తారా, ప్రచారంలో పాల్గొంటారా లేదా అనేది వేచి చూడాలి. ఫోన్ ట్యాపింగ్ ఈ పేరు వింటేనే ఒళ్ళు జలతరిస్తోంది. మన ఫోన్ నుంచి మనం వేరొక వ్యక్తితో మాట్లాడిన మాటలు బహిర్గతమైతే అమ్మో వినడానికే భయమేస్తోంది. రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేకెత్తిస్తోంది. ఈ ట్యాపింగ్ చర్య ఖమ్మం జిల్లా పైన పగడ విప్పింది. అవును, ఇది నిజం. బీఆర్ఎస్ జిల్లా నేతలను తమ అదుపు ఆజ్ఞలో ఉంచుకునేందుకు నాటి ప్రజాప్రతినిధులు సైతం ఈ అస్త్రాన్ని వినియోగించారంటే ఆశ్చర్యం కలుగక మానదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గుబులు రేపుతున్న అంశం ఫోన్ ట్యాపింగ్. అధికార ప్రతిపక్షాల నడుమ భగ్గుమంటున్న సమస్య ఇది. అయితే తాజాగా దీని మూలాలు ఖమ్మం జిల్లాలోనూ బయటపడుతున్నాయి. జిల్లాకు చెందిన నాటి నేత ఒక మాజీ పోలీస్ బాస్ ని అడ్డం పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ బాగోతానికి తెరలేపినట్లు తెలుస్తుంది.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఒక వార్ రూమ్ ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి తమకు కావాల్సిన ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసేందుకు పథకం రచన చేశారని ప్రచారం జరుగుతుంది. సదరు మాజీ పోలీస్ అధికారి ఆ అధికారి సాంకేతిక అండదండలతో ఇష్టారీతిన ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. జిల్లాలోని కీలక నేతలుగా వ్యవహరిస్తూ అమాత్యునికి కొరకరాని కొయ్యలా మారిన ప్రత్యర్థుల ఫోన్లతో పాటు సొంత పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు లీక్ అవుతున్నాయి. ఈ నేతల ప్రతికదలికలను ఒడిసిపట్టేందుకు ఈ అస్త్రాన్ని ఆయన బేషుగ్గా ఉపయోగించుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఎన్నికలకు ముందు ప్లేటు ఫిరాయిస్తారన్న అనుమానం ఉన్న నాయకులపైన కూడా ట్యాపింగ్ వల విసిరి వారిని బెదిరించి మరీ పార్టీ వీడకుండా అడ్డు తగిలినట్లు ప్రచారం జరుగుతుంది. మాజీ పోలీస్ అధికారితో పాటు ఒకరిద్దరు ఏసీపీలు, సీఐలు ఉన్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ లో మాజీ పోలీస్ అధికారిని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అనేక మంది బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని మానసికంగా వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అనేక మంది రియల్టర్లు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫోన్ ట్యాపింగ్లను అడ్డు పెట్టుకుని అగ్రనేతలందరినీ మానసికంగా, శారీరకంగా వేధించాలనే కుట్రకోణం దాగి ఉన్నట్లు సమాచారం. మాజీ పోలీస్ అధికారిని విచారిస్తే మరిన్ని వివరాలు బట్టబయలవుతాయని కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కోణం బయటపడుతుంది. ఈ వ్యవహారంలో పోలీసులు లోతైన విచారణ చేస్తున్నా కొద్ది నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇంకా ఎలాంటి విషయాలు బయటపెడతారో చూడాలి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గుబులు రేపుతున్న అంశం ఫోన్ ట్యాపింగ్. అధికార ప్రతిపక్షాల నడుమ భగ్గుమంటున్న సమస్య ఇది. అయితే తాజాగా దీని మూలాలు ఖమ్మం జిల్లాలోనూ బయటపడుతున్నాయి. జిల్లాకు చెందిన నాటి నేత ఒక మాజీ పోలీస్ బాస్ని అడ్డం పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ భాగోతానికి తెరలేపినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి తమకు కావాల్సిన ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసేందుకు పథకం రచన చేశారని ప్రచారం జరుగుతోంది. సదరు మాజీ పోలీస్ అధికారి ఈ అధికారి సాంకేతికంగా అండదండలతో ఇష్టారీతిన ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎన్ఐఏ దాడి అంశాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ అధికారులపై ఆ రాష్ట్ర పోలీసులు వేధింపులు, అతిక్రమణలపై కేసు నమోదు చేశారు. ఈ పంచాయతీ కాస్త రాజకీయ ఉద్రిక్తతల మధ్య రాష్ట్రం, కేంద్రం మధ్య వివాదంగా మారింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోరు పెరుగుతోంది. అంతకుముందు ఒక పేలుడు కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తుండగా పుర్బా మెదినీపూర్ జిల్లాలోని భూపతి నగర్ వద్ద ఎన్ఐఏ బృందంపై గుంపు దాడి జరిగింది. ఈ సంఘటన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ ఆదేశాల మేరకే జరిగిందని బీజేపీ పేర్కొంది. రాజకీయ పరిమితి కోసం కేంద్రం ఫెడరల్ ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. టీఎంసీ నేత తివారీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ సమర్థించారు. ఏ పౌరుడైనా ఎన్ఐఏ అధికారిని ఏ సమయంలోనైనా కలుసుకోవచ్చన్నారు. ఉగ్రవాద కార్యకలాపాల గురించి సమాచారాన్ని పంచుకోవచ్చన్నారు. టీఎంసీ నాయకులు ఎన్ఐఏ అధికారులను కలవాలనుకుంటే తాను అపాయింట్మెంట్ ఏర్పాటు చేయగలనన్నారు. టీఎంసీని ఓడించేందుకు బీజేపీకి ఎన్ఐఏ సాయం అవసరం లేదన్నారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళాడు. చదువు పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగంలో స్థిరపడతాడని తల్లిదండ్రులు భావించారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. బిడ్డ విగత జీవిగా మారాడని తెలిసి కన్నీరు మున్నీరవుతున్నారు. అమెరికాలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 11 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మొహమ్మద్ అరాఫత్ కిడ్నాప్ ఉదాంతం విషాదంగా ముగిసింది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన మరో భారతీయ విద్యార్థి జీవితం అర్థాంతరంగా ముగిసింది. కనిపించకుండా పోయిన అబ్దుల్ మొహమ్మద్ అరాఫత్ విగత జీవిగా పోలీసులకు కనిపించాడు. తమ కుమారుడిని డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేసిందని కాపాడాలంటూ వేడుకున్న తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిలాయి. మరోవైపు అరాఫత్ ను రక్షించేందుకు భారత విదేశాంగ శాఖ, అమెరికా పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హైదరాబాద్ విద్యార్థి మృతిని న్యూయార్క్ లోని
భారత రాయబార కార్యాలయం ఎక్స్ ఖాతా ద్వారా ధృవీకరించింది. అతని ఆచూకీ కనిపెట్టేందుకు అధికారులు సర్చ్ ఆపరేషన్ ద్వారా తీవ్రంగా యత్నించారని, కనిపించకుండా పోయిన 3 వారాల తర్వాత అతని మృతదేహాన్ని స్థానిక పోలీసులు కనుగొన్నారని చెప్పారు. అయితే ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అబ్దుల్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తూ ఎంబసీ ఒక సందేశం ఉంచింది. హైదరాబాద్ నాచారంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన మొహమ్మద్ సలీం కుమారుడు అబ్దుల్ మొహమ్మద్ అరాఫత్ 2023 మేలో ఉన్నత విద్యకు అమెరికా వెళ్లాడు. ఓహియో రాష్ట్రంలోని క్లీవ్లాండ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. నిత్యం ఫోన్లో మాట్లాడే అతను మార్చి నెల 7న తండ్రితో చివరిసారిగా ఫోన్లో మాట్లాడాడు. ఆ మరుసటి రోజునే అబ్దుల్ అదృశ్యమయ్యాడని అమెరికాలో చదివే అతని స్నేహితుడు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. దీన్ని అబ్దుల్ సోదరి చూసి తల్లిదండ్రులకు చెప్పింది. అబ్దుల్ కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అయితే మార్చి 9న ఎంబీటీ నేత అంజద్ ఉల్లా ఖాన్ సాయంతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు. వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చి తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని కోరారు. అమెరికాలోని సలీం బంధువులు క్లీవ్లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. అబ్దుల్ అరాఫత్ చివరిసారి మార్చి 8వ తేదీన క్లీవ్లాండ్ లోని వాల్మార్ట్ స్టోర్ లో కనిపించినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్లు అక్కడి పోలీసులు సమాచారం ఇచ్చారు. మరోవైపు రోజులు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడంతో అబ్దుల్ తండ్రి మరోసారి కేంద్ర విదేశాంగ శాఖను, అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. ఈలోపు అబ్దుల్ తండ్రికి కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ ద్వారా ఫోన్ కాల్ వచ్చింది. అబ్దుల్ ను తాము కిడ్నాప్ చేశామని $1200 అమెరికా వెంటనే పంపించాలని డిమాండ్ చేశారు. అరగంటలోపు డబ్బు పంపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కిడ్నాపర్లు బెదిరించారు. బాధిత తల్లిదండ్రులు మరోసారి కేంద్ర విదేశాంగ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే చివరకు ఆ తండ్రికి కన్నీళ్లే మిగిలాయి. తమ కొడుకు చనిపోయాడని తెలుసుకొని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరోవైపు 2024లో ఇప్పటి వరకు 11 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తుంది.